హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల సమర్పణ ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. సర్క్యులర్ మెమో వివరాల మేరకు చూసుకున్నట్లయితే సర్క్యులర్ మెమో నంబర్ 150642/2025 జారీ చేసిన తేదీ 22 ఏప్రిల్ 2025. జారీ చేసినటువంటి శాఖ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మరి ఈ సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇకపై ఉద్యోగులు లేదా పెన్షనర్స్ తమ వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం బిల్లులను సమర్పించేటప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అధికారిక వివరాలను తప్పనిసరిగా జతచేయాలని అయితే ఈ యొక్క సర్క్యులర్‌లో ఉంది ఫ్రెండ్స్. క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి అర్హుడైన లబ్ధిదారుడా? కాదా? అని నిర్ధారించుకోవడానికి మరియు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా చేయడానికి ఈ నిబంధనను తీసుకురావటం జరిగింది. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులకు, డీటీఓస్ అండ్ ఏటీఓస్‌కి పంపడం జరిగింది. మరి విభాగాల వారీగా పాటించాల్సిన నియమాలేంటి అంటే, మొదటగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని సూచనలైతే పాటించాలి. అవేంటంటే సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో వివరాల నమోదు. ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలో తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అనగా భార్య, భర్త లేదా పిల్లలు, తల్లిదండ్రులు వారి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవాలి. రెండవది కాపీని జతచేయడం. మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి పేజీ యొక్క జిరాక్స్ కాపీని అంటే ఏ కాపీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ మేడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ అనైతే ఉంటుంది. తప్పనిసరిగా బిల్లుతో పాటుగా జత చేయాల్సి ఉంటుంది. ఇంగా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇప్పటివరకు ఎవరైనా తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత కార్యాలయ అధికారులను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణను నివారిస్తుంది. ఇక రెండోది పెన్షనర్స్‌కి అండి. పెన్షనర్స్ ఎలా అంటే విశ్రాంత ఉద్యోగులు తమ మెడికల్ క్లెయిమ్‌ల కోసం కింద సూచించిన విధానాన్ని అయితే అనుసరించాల్సి ఉంటుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌తో పాటుగా వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని జతచేయాలి. పీపీఓలో పాత పెన్షనర్‌తో పాటుగా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి. అధికారి ధృవీకరణ. సమర్పించే పీపీఓ కాపీపై సంబంధిత ట్రెజరీ అధికారి ఉదాహరణకు ఎస్టీఓ లేదా ఏటీఓ చేత ధృవీకరణ అసిస్టేషన్ చేయించి ఆ కాపీని చెల్లుబాటుతో పాటుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్స్ మరియు మరింత ఈ ప్రక్రియ అనేది పటిష్టంగా మారింది. ఉద్యోగులు తమ ఎస్ఆర్‌లో సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలున్న పేజీ కాపీని ఖచ్చితంగా అయితే క్లెయిమ్‌లో జత చేయాల్సి ఉంటుంది. పెన్షనర్స్ అయితే ట్రెజరీ అధికారిచే ధృవీకరించబడిన పీపీఓ కాపీని తప్పనిసరిగా జత చేయాలని అయితే ఈ మేరకు మెమోలో జారీ చేయడం జరిగిందన్నమాట. ఈ మేరకు ఉత్తర్వులు రావడం జరిగింది అధికారికంగా. ఈ ఆదేశాలను ట్రెజరీ మరియు ఖాతాల డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు జారీ చేశారు. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే వర్తిస్తాయి. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా ఈ మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అయితే సూచించడమైనది. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్‌ఫుల్ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియకుండా ఇదివరకట్లాగా అప్లై చేసినట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి సో, ఇది వాళ్ళు ముందుగానే ఇవన్నీ గూడా ఆహ్, వీటన్నిటిని గూడా వాళ్ళు ముందుగానే అరేంజ్ చేసుకొని, రెడీ చేసుకొని, అప్లై చేసుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.